హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్. అమెరికాలో H1B వీసాలకు సంబంధించిన అంబిక్విటీకి పోయినట్టేనా ఇంకా కొత్త సమస్యలు ఏమైనా ఉన్నాయా? $1,00,000 అంశానికి సంబంధించి ఇంకా కొత్త డౌట్స్ చాలామంది రైజ్ చేస్తున్నారు. వాటితో పాటు తాజాగా షట్డౌన్కి సంబంధించిన వివరాలు, దాంతోపాటు విద్యార్థుల సంఖ్య, అమెరికా వెళ్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. కారణం ఏంటి? ఆంక్షల లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలపై మనతో మాట్లాడడానికి ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్కారం. ముందు H1Bకి సంబంధించిన అంబిగ్విటీ పోయిందా? ఫస్ట్ అది చాలా మంది ఇంకా క్వశ్చన్. 70% క్లారిటీ ఉందండి మాకు. ఇప్పుడు 30% మాత్రం క్లారిటీ లేదు, స్టిల్ లేదు. ఓకే, ఇప్పుడు మేము గవర్నమెంట్ ఆల్రెడీ యూఎస్ మా ఆఫీస్ నుంచి అప్రోచ్ చేస్తే వాళ్ళు మేము క్లారిటీ ఇస్తామని చెప్పింది, మాకు గ్యారంటీ ఇచ్చింది. కానీ 1-2 వారాల్లో వస్తుంది. ఓకే, అయితే దీని కన్ఫ్యూజన్ మెయిన్ ఏంటంటే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసిండ్రు. తర్వాత ప్రెస్ స్టేట్మెంట్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఉండంగా అక్కడ కమర్స్ సెక్రటరీకి ఇమిగ్రేషన్ సంబంధం లేదు. కమర్స్ సెక్రటరీ అంటే మినిస్టర్ అన్నట్టు మా దగ్గర, మేము సెక్రటరీలు అంటాం. అతను ఏమన్నాడు, ప్రతి ఏడాది ప్రతి H1Bకి ఉన్న వాళ్లకు ముందు వాళ్ళందరికీ కూడా $1,00,000 కట్టాలని చెప్పి అన్నాడు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు వైట్ హౌస్ వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లు ఏమన్నారంటే, ఈ ఇమిగ్రేషన్ లాయర్లు అందరూ కకృతిపడి తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, అసలు ఇన్ఫర్మేషన్ ఓన్లీ కొత్త వాళ్ళకే అని చెప్పి వాళ్ళు అన్నారు, కొత్త H1Bలకే అని వాళ్ళు అన్నారు. ఆ తర్వాత USCIS ఒక ప్రెస్ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసింది, కస్టమ్ బార్డర్ ప్రొటెక్షన్ ఒక ప్రెస్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటే మాకు తెలిసింది ఏంటంటే, కొత్తగా ఇండియా నుంచి కొత్తగా న్యూ H1B అంటే లాటరీ ద్వారా ఫైల్ చేసి H1B వాళ్ళకు మాత్రం తప్పకుండా $1,00,000 వర్తిస్తుంది. అక్కడ ఉండి F1 కానివ్వండి, H4 కానివ్వండి, తర్వాత వేరే వీసాలు ఉన్న వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటే మాత్రం $1,00,000 వర్తించదు. ఇంత మటుకు మాకు క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది ఏంటంటే, ఒకవేళ కనుక ఆల్రెడీ ఇప్పుడు September 21 నుంచి మనకి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అవుతుంది. September 21 తర్వాత కంపెనీ ఏ నుంచి కంపెనీ బికి దూరిండి అనుకోండి, తనకి కంపెనీ ఏ నుంచి కంపెనీ బికి పోయినప్పుడు US లో ఉంటే మాత్రం $1,00,000 అప్లై కాదు. కానీ ఒకవేళ అతను గనక ఇండియాకు వీసాకు కానీ ఇండియాకు పోవడానికి కానీ వస్తే మాత్రం $1,00,000 అప్లై అయ్యేద్దా అప్లై కాదా అన్నది మాకు తెలియదు. ఇప్పుడు క్లారిటీ లేదు. ఇంకోటి, అతను 3 ఏళ్ళు H1B ఉన్నాడు, వచ్చేసిండు ఇక్కడికి. మళ్ళీ ఇప్పుడు H1B ఫైల్ చేశాడు వేరే కంపెనీ ద్వారా. అతను లాటరీ ద్వారా పోనక్కర్లేదు, ఎందుకంటే 3 ఏళ్ళు 6 ఏళ్ళు H1B ఉంటే 3 ఏళ్ళు వాడుకున్నాడు, 3 ఏళ్ళు ఇంకా వాడుకోవచ్చు అతను. మరి అతను కొత్త న్యూ కోటా H1B కాదు కాబట్టి అతనికి ఈ $1,00,000 అప్లై అయ్యేద్దా కాదన్నది మాకు ఇంకా క్లారిటీ లేదు. ఓకే. సో ఈ రెండేనా సార్, ఇంకేమైనా ఉన్నాయి? 30% డౌట్స్ అని చెప్తున్నారు. 30% డౌట్స్ ఇవే అంటే వేరే అంటే నేను చెప్పిన కదా, వేరే వీసాలు ఎవరు కూడా ట్రాన్స్ఫర్ ఒక్కటే కాదు, వేరే వీసాల మీద నుంచి F1 నుంచి H1కు ఫీజు అప్లై కాదని చెప్పినా కదా, అక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసుకున్నందుకు మటుకు అప్లై కాదు. అతను ఇండియాకి వచ్చి మళ్ళీ వీసా అప్లై చేసిండు అనుకోండి, వీసా స్టాంపింగ్ వచ్చింది అనుకోండి, మరి అప్పుడు అప్లై అయ్యిద్దా కాదా అనేది మాకు తెలియదు. దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదా? ఇస్తారు. ఇంకా వాళ్ళు టాలీ చేసుకుంటారు ఏం చేద్దామన్నది. ఇప్పుడు October 1 నుంచి మనకి H1B కొత్తగా అలాట్ అయింది. ఈ H1B అలొకేషన్ అనేది మాకు మార్చిని అలొకేట్ అయింది, June 30కి డెడ్ లైన్ అయిపోయింది. మాకు వ్యాలిడిటీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అక్టోబర్కి ఆల్రెడీ June 30కి అయిపోయింది, మాకు డెడ్ లైన్ అయిపోయింది. సో ఈ October 1 నుంచి వచ్చే H1C ఏవి కూడా దాని కిందకి రావు, ఎందుకంటే వాటన్నిటి కూడా H1B ఎప్పుడు ఫైల్ చేసాం మేము, September 21 కన్నా చాలా ముందే ఫైల్ చేసాం కాబట్టి వాళ్ళకి ఇది అప్లై కాదు. September 21 తర్వాత అప్లై చేసే వాటికి అప్లై అయింది. సో ఇంకా వస్తున్న క్వైరీస్ ఏంటి దీనికి సంబంధించి? ఇక అది మెయిన్ అండి. అంటే ఇప్పుడు ఆ 30% క్లారిటీ అన్నది ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుందని నేను అనుకుంటాను. తర్వాత ఈ $1,00,000 కూడా మేము కోర్టులో ఛాలెంజ్ చేసినాం. కోర్టు ఎడిటేషన్ ఇంజెక్షన్ ఇస్తుందా ఇవ్వదా అని చూడాలి, అది కూడా 2-3 వారాలు తెలిసిపోద్ది. మరి ఇది అప్లై, ఎందుకంటే ఈ $1,00,000 అనేది వాళ్ళు H1Bని షటాప్ చేయడానికి ట్రై చేస్తున్నారని మేము ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. సో $1,00,000 లేకుండా చేయాలి అనేది ఆర్గ్యుమెంట్ కోర్టులో పెట్టిన నిలబడుతుందో లేదో చూడాలి. ఆ అథారిటీ ట్రంప్ ఉంది కదా, డైరెక్ట్ గా ఆయన వేసే లేదా అంటే అందులో ట్రంప్కు మీరు చేసే మీ బేస్ ఏంటి ఆర్గ్యుమెంట్? మీ బేస్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ఇన్ US లా ఏ చేంజెస్ కూడా తీసుకురావాలన్నా కూడా పార్లమెంట్ ద్వారా తీసుకురావాలి. పార్లమెంట్ ఆల్రెడీ ఏమని చెప్పింది, H1Bకి నీకు ఎంతైతే ఖర్చు అవుతుందో అంత తీసుకో, వాళ్ళకి అయ్యే ఖర్చు $450-500 వాళ్ళు వసూలు చేసుకుంటారు. అది కాక వేరే
ఎక్స్ట్రా కాంగ్రెస్ అంటే పార్లమెంట్ మాకు వేరే $4,000 ఎక్స్ట్రా మేము ఆల్రెడీ పే చేస్తాం. ఈ 750 ఈ 4,000 చాలా ఉన్నాయిలేండి ఫీజులు, అవన్నీ ఆల్రెడీ మాకు పార్లమెంటు పాస్ చేసింది కాబట్టి పే చేస్తాను. ఈ $1,00,000 అనేది పార్లమెంట్ పాస్ చేయలే, ఈయన పట్టుకొచ్చిండు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పట్టుకొచ్చిండు. ఇతనికి ఈ రైట్ లేదు, అది ఆయన యాక్సెప్ట్ చేస్తాడు రైట్ లేదని. ఇదివరకు చాలా ట్రై చేసిండు కాబట్టి ఆయన రైట్ లేదు. ఎప్పుడు రైట్ ఉంటుందంటే ఎప్పుడైతే బార్డర్ దాటి మళ్ళీ మేము అమెరికా దాటి మళ్ళీ అమెరికాకి వెనుక వస్తాం కదా, అమెరికాకు వచ్చేటప్పుడు మాత్రం ఆ బార్డర్ మీద తనకి రైట్ ఉంది. ఆ బార్డర్ మీద ఈయన $1,00,000 వసూలు చేసుకోవచ్చు అన్నట్టు. అక్కడ ఈయన ట్రై చేస్తుండ అన్నట్టు. ఇదివరకు దీన్ని ఛాలెంజ్ చేసినాం, ముస్లిం కంట్రీస్ బ్యాన్ అని చెప్పి ఒకసారి 6 కంట్రీస్ బ్యాన్ పెడితే దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు ఏమన్నదంటే బార్డర్ మీద ప్రెసిడెంట్కు రైట్ ఉన్నది అని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చింది. సో ఇప్పుడు ఇతను కూడా అదే బేసిస్ మీద బార్డర్ మీద నాకు రైట్ ఉంది కాబట్టి ఎంటర్ అయ్యేటప్పుడు నేను $1,00,000 వసూలు చేస్తాను అతను చెప్తున్నాడు ఇప్పుడు ఎట్ దిస్ పాయింట్. కాకపోతే మరి మళ్ళీ ఎంటర్ అయ్యే వాళ్ళకా ఓన్లీ కొత్తగా వచ్చే వాళ్ళకా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు. సో అక్కడ యుఎస్లో ఉండే వాళ్ళకు మాత్రం H1B కోసం కట్టాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకి అది వర్తించదు. అతని బార్డర్ ఓన్లీ బార్డర్ మీద రైట్ ఉంది, లోపల రైట్ లేదు కాబట్టి అతను దానికి అప్లై కూడా చేయలేదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మొదలు ప్రెస్ స్టేట్మెంట్లో అందరికీ అన్నాడు కానీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అది లేదు. H1B పైన అమెరికా లోపలికి వస్తున్న వాళ్ళకు మాత్రమే $1,00,000 అన్నారు. అవును, అది ఆల్రెడీ బయట ఉండి మళ్ళీ కొత్తగా వస్తున్న వాళ్ళక ఫ్రెష్గా వస్తున్న వాళ్ళకి అది ఇంకా క్లారిటీ రాలే మాకు. నాకు నిన్న లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు రిలేటెడ్. తప్పకుండా సార్ మా పాప మాస్టర్స్ యుఎస్లో ఈ మేలో కంప్లీట్ అయ్యింది, మరి మా పాప మార్చిలో H1B అప్లై చేయొచ్చు. ఇంకో గుడ్ న్యూస్ చెప్తండి ఈ పాపకు, లక్కీ ఆమెకు. ఎందుకంటే ఇదివరకు H1B అప్లై చేస్తే ప్రతి ఒక్క H1Bకి 3 ఉండే అప్లికెంట్స్, ఇప్పుడు ఉండరు, తగ్గిపోతారు. ఎందుకంటే బయట నుంచి బయట నుంచి ఇదివరకు 100 మంది వచ్చేది ఇప్పుడు 2 వస్తారు, 3 వస్తారు. మిగతా 98 మంది $1,00,000 ఎవడు పే చేయడు. సో ఎవరైతే మాస్టర్స్ చేస్తున్నారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు స్టూడెంట్ వీసా వాళ్ళు అందరినీ బుడదల నుంచి దాంతో మంచం మీద వచ్చి పడరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అది, వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళందరికీ చాలా అడ్వాంటేజ్. ఈ $1,00,000 అనేది పెద్దది, వాళ్ళు భలే అని డాష్ చేసుకుంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి అర్థం కావట్లేదు, దిమాకాకి ఎక్కలేదు వాళ్ళకు. నేను చెప్తాను ఎవరైనా మీకు అడ్వాంటేజ్ రాని. సో అమ్మాయికి చాలా అడ్వాంటేజ్. ఓకే, మా టీం ఇంకేదో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. సార్ నా ఫ్రెండ్ H1B ఉంది కానీ ఇప్పటి వరకు యుఎస్ వెళ్ళలేదు, ఇప్పుడు కొత్త కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తే $1,00,000 కట్టాలా? అది ఇప్పుడు గ్రే ఏరియాలు ఉంది, మాకు అది అర్థం కావట్లేదు. చెప్పాను కదా 70% మాకు క్లారిటీ ఉంది, ఇది మాత్రం ఇంకా మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ అతని కొత్త H1B వీసా అప్లై అంటే ఇప్పటిదానికి ఎవడో అప్లై చేయలే, వీసా రాలేదంటే మాత్రం $1,00,000 కట్టాలి. ఇదివరకు అప్లై చేసిండ్రు కాబట్టి మరి అతనికి $1,00,000 వర్తించదా అనేది క్లారిటీ లేదు మాకు. ఇంకా 2-3 వీక్స్లో క్లారిటీ వస్తుంది. Another one, what about for candidates who got H1B picked this year? Is it applicable for them if they come for stamping and return again to the USA? కాదు, వాళ్ళకి అప్లికబుల్ కాదు. ఎందుకు అప్లికబుల్ కాదంటే వాళ్ళకి ఎప్పుడు H1B ఫైల్ అయింది, సెప్టెంబర్ 21 కన్నా మొదలే ఫైల్ అయింది. సెప్టెంబర్ 21 కన్నా మొదలే ఫైల్ అయింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు కనుక ఇక్కడ స్టాంపింగ్కి వస్తే మాత్రం వాళ్ళకు ఈ $1,00,000 వర్తించదు. ఆల్రెడీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ అయిన తర్వాత కొంతమంది వీసా స్టాంపింగ్ పోయినరు, వీసా స్టాంపింగ్ వచ్చింది, యుఎస్కి వెళ్ళిపోయినరు, ఏ ఇబ్బంది లేదు వాళ్ళకు లేదు. ఎప్పుడైతే H1B సెప్టెంబర్ 21 తర్వాత ఫైల్ చేస్తారో అప్పుడు ఈ 100,000 అప్లికబుల్. వీళ్ళ H1B జూన్ 30 లోపటినే ఫైల్ చేసినారు కాబట్టి వాళ్ళకి ఇది వర్తించదు. ఓకే, సో ఇక్కడ నుంచి వచ్చిపోతే కూడా ఇబ్బంది లేదు. ప్లీజ్ ఆస్క్ అబౌట్ L1B వీసా ఎఫెక్టెడ్. L1B వీసా వాళ్ళకు భలే డ్యాన్స్ అండి ఇప్పుడు వాళ్ళకు. ఒకటేంటంటే L1B వీసా మీద పోయే వాళ్ళకి $1,00,000 వర్తించదు, ఖచ్చితంగా లేదు. ఇంకోటి ఏంటంటే L1B మీద 5 ఏళ్ళే ఉండొచ్చు వాళ్ళు పోయినప్పుడు ఏం చేస్తారంటే H1B కన్వర్ట్ చేసడానికి ట్రై చేస్తారు. చేసేటప్పుడు ఏం చేయాలి, లాటరీ ద్వారా పోవాలి. లాటరీ ద్వారా పోతే ప్రతి 3 లేదా 4 ఒకరికి లాటరీ వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒకవేళ ఈ 100,000 ఇంకా స్టాండ్ అయితే బయట నుంచి దేశాల నుంచి వచ్చే వాళ్ళు లేరు కాబట్టి
ఎవడైతే L1 మీద ఉన్నాడో వాడు H1B ట్రాన్స్ఫర్ చేసినా వాని కాంపిటీషన్ లేదు, ఇప్పుడు తక్కువ కాంపిటీషన్ ఉంది, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో అతనికి అడ్వాంటేజ్ L1B అన్నది. ఇంతకుముందు మన F1 ఏమో బురదల నుంచి అంతా మంచంలో పడ్డట్టు L1B వాళ్ళందరూ కూడా బురదల నుంచి అంతా మంచం మీద పడ్డారు. L1B అంటే ఎవరుంటారు దానిలో? ఇప్పుడు L1B అంటే ఇప్పుడు ఒక డెలాయిట్ అనే ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీకి నేను ఏడాది కన్నా ఎక్కువ ఇక్కడ ఇండియాలో పనిచేసి ఆ తర్వాత డెలాయిట్ కనుక నన్ను ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని L1B అంటారు అన్నట్టు. టెక్నికల్ వర్కర్స్కు L1B అంటారు. ఆ తర్వాత హై లెవెల్ మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళని L1A అంటారు అన్నట్టు. L1B అన్న వాళ్ళు 5 ఏళ్ళు ఉండొచ్చు, L1A అన్న వాళ్ళు 7 ఏళ్ళు ఉండొచ్చు మొత్తం. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి రావాల్సిందే. వాళ్ళకు ఒకవేళ గ్రీన్ కార్డ్ L1A వాళ్ళకు గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ L1B వాళ్ళకు గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు 5 ఏళ్ళ తర్వాత తోక ముడుచుకొని వెనకకి రావాలి. కాకపోతే వాళ్ళు H1B ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే లాటరీ ద్వారా పోవాలి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇది భలే ఇప్పుడు వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళకి అడ్వాంటేజ్. ఓకే, అనదర్ వన్, ఆల్రెడీ H1B వీసా స్టాంపింగ్ అయిన వారు ఇప్పుడు $1,00,000 పేమెంట్ చేయాలా? ప్లీజ్, అది అవసరం లేదు, అవసరం లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటి అతనికి H1B ఆల్రెడీ సెప్టెంబర్ 21 ఫైల్ అయింది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. వైఎన్ఆర్ గారు, ప్లీజ్ ఆస్క్ రాహుల్ రెడ్డి సార్ రిగార్డింగ్ I-40 అప్రూవ్డ్ పర్సన్ మే కమ్ టు ఇండియా. I-140 అయితే ఇదివరకు H1B అన్నది మనకు 6 ఏళ్ళే ఉంటుంది. దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే గ్రీన్ కార్డ్ ఫైల్ చేసుకుంటే దాన్ని ఎప్పటికైనా పర్ఫెక్చువల్గా 100 ఏళ్ళ దాకా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. మీరు బతుకున్నంత కాలం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. దాన్ని I-140 అంటారు అన్నట్టు గ్రీన్ కార్డ్. అది రావడానికి ఒక 2 ఏళ్ళు కంపెనీ కష్టపడితే, 2 ఏళ్ళు కష్టపడితే I-140 వచ్చిన తర్వాత మీరు 6 ఏళ్ళ తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తారు. మన వాళ్ళు చాలా మంది I-140 అప్లై చేసుకుని 6 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. అయితే కొందరు ఏం చేస్తారంటే, ఇదివరకు వీళ్ళకి ఏం చెప్పినామంటే, అరే నాయన నువ్వు ఇండియాకి పోయి మళ్ళీ 10 ఏళ్ళకు కూడా మళ్ళీ వెనకకు రావచ్చురా, నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, నీకు ఇబ్బంది ఏం లేదని చెప్పేసినాం. ఇప్పుడు వాళ్ళకి ఈ లక్షణాలు వర్తించదా అన్నది మీరు నెక్స్ట్ మా క్యారియర్ గైడ్లో చూడండి, ఈహా టీవీలో క్యారియర్ గైడ్లో చూడండి, మేము చెప్తాం. ఇప్పటికి మా క్లారిటీ లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఓకే, అది దాని తర్వాత ఇంకా కొంతమంది మెజారిటీ చాలామంది చేసిన కామెంట్ ఏంటంటే, సార్ స్టూడెంట్స్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటి, స్టూడెంట్స్కి ఎలా ఈ $1,00,000 అనేది అడ్వాంటేజ్ అనేది కొంచెం డీటెయిల్గా చెప్పించండి సార్ తోటి. ఓకే, ఇప్పుడు మెయిన్ $1,00,000 అన్నది బయట దేశస్తులకే, బయట దేశం నుంచి వచ్చే వాళ్ళకే వర్తిస్తుంది. లోపల యుఎస్లో ఉన్న వాళ్ళకు ప్రెసిడెంట్ ట్రంప్కు అథారిటీ లేదు కాబట్టి ఈ $1,00,000 అన్నది వాళ్ళకి అప్లికబుల్ కాదు. కాకపోతే ఇదివరకు వీళ్ళు లాటరీ ద్వారా పోయేది F1 వాళ్ళు. ఇదివరకు లాటరీ ద్వారా పోతే వాళ్ళకి ఏంటంటే F1 స్టూడెంట్ వీసా వాళ్ళకు ఒక ఏడాది OPT వస్తుంది. OPT వచ్చినప్పుడు ఫస్ట్ టైం OPT వచ్చినప్పుడు కంపెనీ H1B ఫైల్ చేయదో మనకు తెలియదు. సెకండ్ టైం నార్మల్గా ఫైల్ చేస్తారు. కొన్ని కంపెనీస్ ఫస్ట్ టైమే ఫైల్ చేస్తారు, పెద్ద కంపెనీస్ ఫస్ట్ టైమే ఫైల్ చేస్తాయి. సో వీళ్ళకు ఫస్ట్ టైం నార్మల్గా H1 ఫైల్ చేయడం కష్టమైంది. సెకండ్ ఇయర్లో ఫైల్ చేస్తారు, రాలేదు. థర్డ్ ఇయర్లో రాలేదు. ఇట్లుంటుంది అన్నట్టు. ఇట్లా రాకుండే ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కనుక ఈ $1,00,000 కనుక ఇంప్లిమెంట్ అయితే ఇప్పుడు పోయే స్టూడెంట్స్కి మాత్రం భలే, ఎందుకంటే వాళ్ళకి H1B వస్తుంది, ఈజీగా వస్తుంది. ఎందుకంటే బయట దేశస్తుల నుంచి ఎవరు కూడా కాంపీట్ చేయరు కాబట్టి. ఒకవేళ చేసిన ఇదివరకు 100 మంది అయితే ఇప్పుడు 2 వస్తారు, అంతకన్నా ఎక్కువ రారు. ఎవడిస్తాడు $1,00,000 ఇచ్చిన తర్వాత వాడిని ఒక ఎంప్లాయర్ పట్టుకొచ్చిండు, మైక్రోసాఫ్ట్ వాడు అనుకున్నాడు, వీడు మంచుకున్నాడు ఆయన, ఈ పోటుగాడు గీటుగాడు దీన్ని తీసుకొద్దాంలే అని తీసుకొచ్చి ఆ పోటుగాడు అక్కడ కూడా పోటుగాడు కదా. యూఎస్కి వచ్చిన తర్వాత వాడు జంప్ అయిపోతే $1,00,000 పోయింది కదా. దానికి ఏం చేయరాదు, ఏ కాంట్రాక్ట్ కూడా రాయరాదు అన్నట్టు. ఆ $1,00,000 మీరు మళ్ళీ వెనక అడగరాదు, ఎంప్లాయీ దగ్గర నుంచి అడగరాదు, హోల్డ్ చేసుకొని కాంటాక్ట్ చేయడానికి లేదు, మీకు ప్రసక్తే లేదు. ఏదైతే లీగల్ ఫీజు ఉన్నదో అది మీరు ఎంప్లాయీ దగ్గర నుంచి ఎప్పుడు వసూలు చేసుకోరాదు. సో అందుకోసం ఏంటంటే అతను పెద్ద కంపెనీస్ కూడా హెసిటేట్ అవుతాయి అన్నట్టు. వీళ్ళందరూ కాంపిటీషన్ పోయినప్పుడు ఏమైంది స్టూడెంట్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది మనోళ్ళే పోయి లేదంటే వేరే దేశం వేరే దేశాల నుంచి అన్ని కూడా వచ్చేసి కాంపిటీషన్ ఎక్కువైతుంది కాబట్టి ఈ కాంపిటీషన్ అంతా ఎలిమినేట్ అయితే స్టూడెంట్ వీసా వాళ్ళు అక్కడ కంపెనీస్ లోకల్ హైర్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి వేరే దిక్కు లేదు కాబట్టి. ఇదివరకేమో H1 మీద పట్టుకొచ్చేది, ఇప్పుడు ఆ దిక్కు లేదు కాబట్టి అక్కడి నుంచి హైర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో 2 తీర్ల అడ్వాంటేజ్ వాళ్ళకి. ఒకటి
బయట నుంచి $1,00,000 కట్టాలి కాబట్టి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. తగ్గుతుంది. నువ్వు ఆల్రెడీ అక్కడ ఉన్నావు, నువ్వు $1,00,000 కట్టే అవసరం లేదు కాబట్టి ఫైనాన్షియల్ బర్డెన్ లేదు. ఫైనాన్షియల్ బర్డెన్ లేదు కాబట్టి నీకు ట్రైనింగ్ ఇచ్చి నిన్ను యాడ్ చేసుకో. కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది H1B కోసం. సో అది మేజర్గా అడ్వాంటేజ్. షట్ డౌన్ గురించి వింటున్నాం ఏంటి? షట్ డౌన్ పేరుతో మొత్తం ఉద్యోగాలు తీసేస్తున్నారు ట్రంప్ అని ఒక ప్రచారం ఎంతవరకు వస్తుంది? ఏంటి షట్ డౌన్? గవర్నమెంట్ షట్ డౌన్ అంటే మా దగ్గర ఒక గవర్నమెంట్కు పార్లమెంట్ ఆథరైజేషన్ ఇవ్వాలి. మన ఇండియాలో ఏమో మనకు పార్లమెంటరీ సిస్టమ్ ఉంది. పార్లమెంటరీ సిస్టమ్ అంటే మన ప్రైమ్ మినిస్టర్ ఇస్ ద బాస్. దాదాపుగా ఆయనే పార్లమెంట్ కంట్రోల్ చేస్తాడు. సో స్పీకర్ పైన కూర్చున్నా కూడా స్పీకర్ కన్నా ఎక్కువ మనకు తెలుసు ఎవరికి పవర్ ఎక్కువ ఉంటుంది అన్నది మనకు తెలుసు. ప్రైమ్ మినిస్టర్ ఒకవేళ బిల్లు పాస్ కాకపోతే దాదాపు ఇక్కడ రిజైన్ చేయాల్సి వస్తుంది ప్రైమ్ మినిస్టర్. అక్కడ అట్లా ఉండదు. ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్లో అక్కడ లోకసభ అంటే మేము హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటాం. అందులో ట్రంప్కు మెజార్టీ ఉంది. అక్కడ ఏ బిల్లు పాస్ కావాలన్నా కూడా సింపుల్ మెజార్టీతో పాస్ కావాలి. కాకపోతే రాజ్యసభకు వచ్చే మటుకు అంటే మేము సెనెట్ అంటాం. సెనెట్కి వచ్చే మటుకు అక్కడ 60% ఓట్స్ కావాలి. ఓకే, ఇతనికి ఉండేది ఎంత? ఇతనికి ఉండేది 53% ఉన్నాయి, 54% ఉన్నాయి. 6% లేవు. అంటే ఆడ యాక్చువల్గా ఉండేది 100 సెనేటర్లు కాబట్టి 6 సెనేటర్లు డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఇటు సపోర్ట్ చేయాలి. మా దగ్గర విప్పు లేదు, విప్పు లేదు మా దగ్గర, ఎవరికేం చేయొచ్చు. అయితే ఇప్పుడు 6 సెనేటర్లు సపోర్ట్ చేయండి ఈ బడ్జెట్ అన్నది వాళ్ళకి పాస్ కావట్లేదు. వాళ్ళకు లిమిట్ ఉంటుంది మా దగ్గర. అరే నాయన నువ్వు గవర్నమెంట్ కదా, నువ్వు ఇన్ని $1 ట్రిలియన్ కన్నా ఎక్కువ లోన్ చేయరాదు, ఎక్కడి నుంచి లోన్ చేయరాదు. నువ్వు వచ్చే ఇన్కమ్ తోటే వాడుకో, లేదంటే వాడుకోకు. ఇప్పుడు వచ్చే ఇన్కమ్ ఏమో $100, మన ఖర్చు ఏమో $120 ఉంది కాబట్టి నువ్వు కట్ చేసుకో. సో దానికి ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏమైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయో అంత మటుకే రన్ చేస్తాను. ఏవైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ కావో అవన్నీ బంద్ చేసేసి వాళ్ళకి సాలరీ ఇవ్వడం బంద్ చేసింది. ఇప్పుడు కాంట్రాక్టర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళందరూ బంద్ చేసింది. ఇప్పుడు మ్యూజియం ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఉంటుంది, యుఎస్సిఎస్కి ఇబ్బంది లేదండి, ఎందుకంటే ఇది డిఫరెంట్, ఎందుకంటే మాది ఫీజు తోటే పనిచేస్తాయి. ఓకే, సో ఏవైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానిలో ఇన్కమ్ వాళ్ళకు ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మనం ఫారెస్ట్ గెస్ట్ హౌసెస్ అయిన ఉంటాయి కదా, అయినా రన్ చేయడం బంద్ చేసినండి వాళ్ళు. మామూలుగా అక్కడ నిరుద్యోగం పెరిగిపోతుంది, అమెరికన్స్ ఉద్యోగాలు రావట్లేదు అని ఒక అన్రెస్ట్ యూజువల్గా ఉంది. దానికి తోడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న ఉద్యోగాలను కూడా తగ్గించే షట్ డౌన్ చేసేస్తే ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు వాళ్ళు ట్రంప్ ఏమంటాడు, డెమోక్రాట్స్ని బ్లేమ్ చేస్తారు. వాళ్ళు నాకు పైసలు లేదు కాబట్టి నేను ఇది షట్ డౌన్ చేయాల్సి వచ్చింది, ఇది నేను చేయలేదు కదా, పార్లమెంట్ చేసింది కదా అని అంటారు. పార్లమెంట్లో మా సభ్యులు ఎవరైతే 54 మంది సెనేటర్లు ఉన్నారో వాళ్ళందరూ నాకు డబ్బులు ఇస్తా అని చెప్పినారు. మరి ఈ 46 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఇయ్యనని చెప్పినారు. సో వాళ్ళ మీద వీళ్ళు బ్లేమ్ చేస్తారు. వీళ్ళేమంటారు, వీడు చేసే కోతి చెక్కలు కానీ మేము ఎందుకు పైసలు ఇస్తామని వీళ్ళు అంటారు అన్నట్టు. అట్లా ఆ రెండింటి మధ్యలో ఇది ఆగిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఆ డబ్బులు వచ్చేదాకా ఇతను ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ నడిపిస్తాడు, మీకు దాన్ని బంద్ చేసి పెట్టేస్తాడు. సో దాని ఇంపాక్ట్ ఏంటి? దాని ఇంపాక్ట్ అతను ఇప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు డబ్బులు తక్కువ ఉన్నాయి కదా నా దగ్గర, డెమోక్రాట్స్ వాళ్ళేమో పైసలు ఇస్తలేరు కదా, కొన్ని డెమోక్రటిక్ స్కీమ్స్ ఉంటాయి, కొన్ని రిపబ్లికన్ స్కీమ్స్ ఉంటాయి. ఆ డెమోక్రటిక్ స్కీమ్స్ మొత్తం ఎంప్లాయీస్ తీసి పడేస్తా. ఓకే, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు. వాళ్ళని ఫర్లో చేస్తారు. అక్కడ ఫర్లో అంటే వాళ్ళకు శాలరీ ఇయ్యరు, పని చేయనక్కర్లేదు. మళ్ళీ డబ్బులు వచ్చినప్పుడు ఏమైంది అంటే వీళ్ళందరూ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ. ఓకే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ మిమ్మల్ని ఫర్లో చేసిన అనుకోండి, మీకు 2 నెలలు డబ్బులు ఇవ్వను, 2 నెలల తర్వాత మళ్ళీ ఇది ఏదైతే డబ్బులు వస్తాయో అప్పుడు ఈ 2 నెలల శాలరీ వస్తుంది, మీకు పని చేయకపోయినా వస్తుంది. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే, ట్రంప్ ఏమంటాడంటే, ఏవైతే డెమోక్రటిక్ పాలసీస్ ఉన్నాయో, ఎవరైతే వాళ్ళకి పైసలు పోయి ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ మొత్తం తీసేస్తా అంటాడు. సంద వచ్చింది కదా తీసేస్తా, నువ్వు ఫాల్ట్ డెమోక్రట్ పెడతాడు. ఏమంటాడంటే, నువ్వు డబ్బులు ఇస్తావు, ఇప్పుడు ఈ డబ్బులు నేను తీసేస్తా. అట్లా. సో దాని ఇంపాక్ట్ ఇండియన్స్ పైన, ఇండియన్ జాబ్ మార్కెట్ పైన ఎలా ఉంటుంది? ఇండియన్స్ ఎలా మంచి ఇప్పుడు మనకు అంటే గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు చాలా తక్కువ. కాంట్రాక్టర్స్ ఎవరైతే గవర్నమెంట్లో పనిచేసే కాంట్రాక్టర్లో కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది, కానీ ఓవరాల్గా మనకు అంత ఎఫెక్ట్ ఏమీ లేదు. మనకు ఇమిగ్రేషన్ ఇస్ ఫీజ్ డ్రివెన్ అన్నట్టు. మేము కట్టే పైసలు తక్కువ అండి, ఒక H1Bకి 6,000 7,000 కడతాను, వానికి అయ్యే ఖర్చు 400-500, ఇంకా వాడు మస్తు పైసలు జేబులు వేసుకుంటాడు. కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, H1Bలు వీటికి ఇబ్బంది లేదు. కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే
డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఒక పర్మిషన్ ఇవ్వాలి మాకు. H1B ఫైల్ చేయాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ పర్మిషన్ ఇవ్వాలి. అది ఇయ్యదు, అది బంద్ చేసుకొని పెట్టుకొని కూర్చున్నది. అది ఫ్రీ అన్నట్టు. ఏది లేబర్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో అది ఫ్రీ. H1B వాళ్ళకి మేము 6,000, 4,000, 5,000 కడతా ఉంటాం కాబట్టి వాళ్ళకి ప్రాఫిటే. కానీ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఇది కాబట్టి కొన్ని ఆగిపోయినాయి. దాటి కూడా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మేము వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకి B2 ఫైల్ చేసుకుని నాయన కొన్ని రోజులు వాళ్ళు ఇప్పుడు ఏవైతే H1B ఎక్స్టెన్షన్ ఎక్స్పైర్ అవుతుందో వాళ్ళకి ఇబ్బంది అయింది. జాబ్ పోయిన వాళ్ళకు, వేరే జాబ్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అయింది. వాళ్ళందరూ కూడా మేము B2 మళ్ళీ అది కూడా ఇమిగ్రేషన్ ద్వారా ఫైల్ చేసుకోవాలి. అది ఓపెన్ ఉంది, ఎందుకంటే అది ఫీజు కట్టేసి ఫైల్ చేసుకునేది కాబట్టి అది ఓపెన్ ఉంది. B2 ఫైల్ చేసుకుని ఉండమని చెప్తున్నాం ఇప్పుడు. సో మనకు పెద్ద అంత ఇబ్బందికరం చాలా తక్కువ. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో తక్కువ ఉంటారు కాబట్టి మనకు పెద్ద ఓవరాల్ ఎఫెక్ట్ ఎవరికి అమెరికన్స్ ఏదైతే ఉందో అంతకన్నా మనం ఎక్కువ బర్డన్ ఏం మూయం కాబట్టి అదేం పెద్ద ఇబ్బంది లేదు. షట్ డౌన్ ఇంపాక్ట్ మామూలుగా చర్చ తప్ప పెద్దగా బయటకి ఓవరాల్ గా ఇంపాక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్లైన్ లో పోతే క్యూలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ క్యూలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ అవన్నీ బంద్ చేసి పెట్టేస్తారు. కాంట్రాక్టర్స్ కు డబ్బులు ఇయ్యరు. మన H1B వాళ్ళు చాలా మంది కూడా ఎంప్లాయీ కాంట్రాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇయ్యరు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమో ఫర్లో చేసినప్పుడు ఏం చేస్తారు, 2 నెలల తర్వాత వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాంట్రాక్టర్ ఏం చేస్తారు, వీడు కూసావాలి, వీనికి డబ్బులు రావాలన్నట్టు. సో ఇట్లా ఇబ్బంది అవుతుంది, కాంట్రాక్టర్లు కొంత ఇబ్బంది అవుతుంది. కానీ ఓవరాల్ గా మన ఇండియన్స్ టార్గెట్ ఏం కాదు, ఇది జనరల్ గా వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తోటి టార్గెట్. సో అందరినీ హిట్ చేస్తూ కూర్చున్నాడు వచ్చిన దగ్గర నుంచి ట్రంప్ అనే ఒక ఇంప్రెషన్ ఉంది సార్. ఇప్పుడు మన సినిమాలు అక్కడ ఆడితే కూడా సినిమాల పైన కూడా ట్యాక్స్ ఉంటాయి కదా, వినోదం పైన కూడా ట్యాక్స్ అని. మన సినిమాలు ఇప్పుడు US లో ఇంపోర్ట్ చేస్తే దాని మీద కూడా టారిఫ్ అని పెట్టిండు. అంటే కొంత మట్టుకు చేసింది కరెక్టే, ఎందుకంటే ఇండియానేమో US మీద ప్రతి ఒక్కటి టారిఫ్ వేస్తా. అక్కడి నుంచి ఇక్కడ టెస్లా తీసుకొస్తేనేమో మీరు 100% ట్యాక్స్ ఇస్తారు. మీ దగ్గర నుంచి మహేంద్ర ట్రాక్టర్ పోతేనేమో మీరు 6% ట్యాక్స్ ఇస్తాం, టారిఫ్ వేస్తాం. ఆ డిఫరెన్స్ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి మీరు అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఏమైనా అక్కడ పంపిస్తేనేమో మీకు ట్యాక్స్ లేదు, ఉన్నా కూడా చాలా తక్కువ. రైస్ అటువంటి పంపిస్తే ట్యాక్స్ లేదు. అక్కడి నుంచి ఇక్కడ మేము యాపిల్స్ కానీ తర్వాత కార్న్ కానీ పంపిస్తే మాత్రం మీరు ఫుల్ ట్యాక్స్ ఇస్తారు. సో అవన్నీ ప్రివెంట్ చేయడానికి అతని టారిఫ్ కొంత మట్టుకు సమంజసమే, కొంత మటుకు కాకపోవచ్చు కూడా. కానీ అతను చేసే మీరు అన్నారు కదా, మాటలు ఎట్లా మాట్లాడతారు, కడూస్గా మాట్లాడతారు అన్నారు కదా, అవి మాత్రం మరీ కడూసుకున్నాయి. మనతో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం, ఫార్మా పైన ట్యాక్స్ సుంకాలు ఉండకపోవచ్చు అనుకున్నాం. ఫార్మా పైన కూడా వేస్తున్నాడు ఆయన, తక్కువ బట్ వేస్తున్నారు, అంతకుముందు లేదు కదా. సో అది కూడా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా US పాయింట్ ఆఫ్ వ్యూలో US కూడా నష్టం చేసేది కదా, అక్కడ రేట్లు పెరిగే పరిస్థితి కాదు. ముందు చెప్తుంటాడా అండి, సారీ మాట్లాడలేదు. సో అతనికి అన్ని వాళ్ళు ఏంటంటే యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్, ఎవ్రీథింగ్ యూఎస్లో ప్రొడ్యూస్ చేయాలన్న ఫీలింగ్ తోటి వచ్చింది. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు పంపించే దానికి మీరు ట్యాక్స్ ఇస్తారు, మేము విస్కీ పంపిస్తే మీరు ట్యాక్స్ ఇస్తారు, మేము కార్న్ పంపిస్తాం, మనం మొక్కజొన్న పంపిస్తే మీరు ట్యాక్స్ ఇస్తాను, వీటేం పంపారు కార్న్ ఎక్కువ, కార్న్ పంపిస్తే ట్యాక్స్, చికెన్ పంపిస్తే ట్యాక్స్ ఇస్తాను మీరు, మరి మేము ఎందుకు ట్యాక్స్ వేయదు? అతను అది బ్యాలెన్స్ చేస్తానని ట్రై చేస్తున్నాడు. అది 25% ట్యాక్స్ బాగానే ఉండేది, కానీ ఆ 25% పెనాల్టీ అన్నది మాత్రం తిక్క. ఎందుకంటే అతను ఏమంటాడంటే నువ్వు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నావు కాబట్టి 25% ఎక్కువ పెనాల్టీ. ఆ 25% రష్యా నుంచి ఆయిల్, అదే ఆయిల్ వాడు యుక్రెయిన్ వాడు కొంటాడు. మళ్ళీ ఏ దేశానికి వాడు ప్రొటెక్ట్ చేద్దాం అనుకోండో ఆ దేశం వాడు ఇండియా నుంచి ఆయిల్ కొంటాడు, అదే రష్యన్ ఆయిల్ కొంటాడు. కాదు, ఇప్పుడు సినిమాల టాపిక్ వచ్చింది కదా, సినిమా టికెట్ రేట్లు పెరుగుతాయి అమెరికాలో ఇప్పుడు? తెలుగు సినిమా టికెట్ రేట్లు నాకు తెలియదు, నేను సినిమాలు పెద్ద అబ్జర్వ్ చేయను. ఇప్పుడు ఈ ట్యాక్స్ దీనిపైన కూడా, ఎంటర్టైన్మెంట్ పైన కూడా ట్యాక్స్ చేస్తున్నాడు, మూవీస్ అక్కడికి వెళ్ళాలంటే మరి అంటే వాటి కూడా మీద టారిఫ్ పడొచ్చు కదా, చివరిగా ఎంటర్టైన్మెంట్ కూడా పడుతుంది, ఎందుకంటే అనౌన్స్ చేసినట్టు చేసి పడుతుంది, ఇక్కడ నుంచి మూవీస్ పోతే పడతాయి. H1B $1,00,000 అంశానికి సంబంధించి అది కోర్టులో నిలబడకపోవచ్చు లాంటి ఛాన్స్ ఉంది. అంటే నేనైతే కోర్టులో మాకు ఫేవర్ వచ్చి ఇంజంక్షన్ వస్తుందని నేను అనుకుంటున్నా. కానీ లాస్ట్ టైం మేము ముస్లిం బ్యాన్ అప్పుడు మేము ఫైల్ చేసినప్పుడు అప్పుడు ఏమైందంటే లూజ్ అయినా, మేము బార్డర్ మీద అతని కంట్రోల్ ఉందని చెప్పినాం. కాకపోతే ఇప్పుడు నువ్వు $1,00,000 పెడతాను, ఏమని పెడతాను, సెక్యూరిటీ గ్రౌండ్స్, ఈ గ్రౌండ్స్, నీ ఇష్టం ఉన్న గ్రౌండ్స్ పెడతాను. నువ్వు సెక్యూరిటీ వాడేమన్నా బాంబు లేచి వాడైతే $1,00,000 పెట్టొస్తాడు వాడు.
అంతే కదా, బాంబే వెళ్ళాలనుకుంటే వాడు $1,00,000 పెట్టి వస్తాడు. $1,00,000 పెట్టినా పెట్టొస్తాడు. ఇది దేని గురించి నువ్వు పెడతాను, H1B షట్ ఆఫ్ చేసాను తప్పితే అంటే మొత్తం కంట్రీస్ బ్యాన్ అక్కడి నుంచి వీళ్ళు వాళ్ళు వస్తాను, సరే అది అర్థమైంది. అట్లా కాకుండా ఓన్లీ సెలెక్టివ్ వాళ్ళకి బ్యాన్ ఈ పైసలు పెట్టడం, పైసలు వాడు తప్పని చేసి కూడా $1,00,000 పెట్టాను వస్తాడు. కాబట్టి నువ్వు చేసే పర్పస్ ఏంది, H1Bని చంపేయడానికి ఇది పెట్టినావని మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఇమిగ్రేషన్ ద్వారా మనీ ఎర్న్ చేయాలనే థాట్ ప్రభుత్వానికి ఉండకూడదు కదా. ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ మనీ ఎర్నింగ్ డిపార్ట్మెంట్ కాదు కదా నీకు. ఉన్నది మా దగ్గర మొదటి నుంచి మనీ ఎర్నింగ్ డిపార్ట్మెంట్. H1B ఇస్ మనీ ఎర్నింగ్, గోల్డెన్ వీసాస్ అటువంటి ఏదో పేమెంట్ కాదు. H1B ఇస్ మనీ ఎర్నింగ్ బిజినెస్. ఓకే, గవర్నమెంట్ ఫైలింగ్ ఫీజ్ $6,000 అండి కొన్ని H1Bలకు. ఓకే, $6,500. అందులో $500 వాళ్ళ ఖర్చు అయితే వాళ్ళు తీసుకుంటారు, అది మంచిదే. అది కాక $6,000 ఉట్టిగా ఫ్రీ ఇస్తానా మేము. ఓకే, ఆ డబ్బులన్నీ పోయి ఆ లోకల్ వాళ్ళకు ట్రైనింగ్ కోసం కొంత $2,000 మేము ఇస్తాను. అట్లా చాలా ఉన్నాయి. H1B ఎప్పుడు కూడా ఎర్నింగే వాళ్ళకి. మేము వాళ్ళకి ఎప్పుడు ఇమిగ్రేషన్ ఎప్పుడు కూడా వాళ్ళకి బర్డన్ కాదు, సోర్స్ ఆఫ్ ఇన్కమే. ఈ మధ్యలో పొలిటికల్ అసైలంకు మళ్ళీ అదొకటి మా మీద ఒక $600 మళ్ళీ రుద్దిన దానికి. మాకు H1Bకి సంబంధం లేకుండా అది మా మీద రుద్దిన, అది డెమోక్రాట్స్ వాళ్ళు రుద్దినండి. సో ఇప్పుడు ఆ పొలిటికల్ అసైలం వాడు తీసేసి. సో మీరు ఇది రద్దు అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది కోర్టులో అనుకోవడానికి మీ దగ్గర ఉన్న బేస్ ఏంటి? వన్ వర్డ్ చెప్పండి. ఇది కంట్రీ బ్యాన్ కాకుండా H1Bని చంపటానికి చేసే కుట్ర అని నేను చెప్తాను. సో అదే ఆర్గ్యూ చేయబోతున్నా. దట్ ఈస్ పర్టికులర్ కంట్రీ. పార్లమెంట్ నువ్వు పర్టికులర్ కంట్రీ మీద కాదు కదా, నువ్వు అన్ని కంట్రీల మీద పెడతావి. పెట్టినా ఫీజు ఎందుకు పెట్టినావు? H1Bలు అందరినీ బ్యాన్ చేస్తాం అనుకున్నావా? అట్లా చెప్పలేదు. ఓన్లీ $1,00,000 కావాలి నీకు అంటే ఇది పైసల కోసం చేసినదే ఇక తప్పితే పైసల కోసం H1B చంపడానికి చేసిన ప్లాన్ ఇది. ఓకే, అది మీ ఆర్గ్యుమెంట్. చూద్దాం ఎంత, 1 వీక్ 2-3 వీక్స్ పడుతుందా? 2-3 వీక్స్ లో క్లారిటీ వస్తుందా? రావాలా ఈ వీక్ కావాలని అనుకుంటాం, చెప్పలేము. మరి ఇంజంక్షన్ అని అంటున్నాం, లేదంటే చూడాలి ఎట్లయితే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్.